యోగిత ఏంటిది ప్రాజెక్ట్? అబ్బో ఏం ప్రాజెక్ట్? ఐఎల్ఎం ప్రాజెక్ట్. ఐఎల్ఎం అంటే ఏ మిస్? మా ఐఎల్ఎం మిస్ ప్రైజెస్ ఇవ్వడానికి ఇవి చేసుకురమ్మన్నది. స్కూల్ మొత్తానికి ఇవేనా లేకపోతే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కటా? ఎవరైనా చేయొచ్చు కానీ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే అసలు దీనికి ఏంటిది టాపిక్ ఏంటిది మీకు ఇచ్చింది? సేఫ్టీ. మా అమ్మాయికి చెప్పటం అర్థం కావట్లేదు కానీ నేను చెప్తానండి. వాళ్ళ ఐఎల్ఎం మిస్ అని వాళ్ళ మిస్ ఉంటారంట. ప్రాజెక్ట్ రోడ్ సేఫ్టీ గురించి, అసలు రోడ్ క్రాస్ చేసేటప్పుడు రోడ్డు దగ్గర డైరెక్షన్స్ ఉంటాయి కదా మనకి, లెఫ్ట్ రైట్, నేరో బ్రిడ్జ్, యూటర్న్, మనకి సిగ్నల్స్ వస్తే ఏ సిగ్నల్ పడితే ఏది అని ఉంటాయి కదా. అలా ఒక్కొక్కరిని రెండే కదా, ఇలా 2 చేసుకొని రమ్మన్నారు. అందుకోసం మా అమ్మాయి ఏం చేసిందంటే ఒక చిన్న అట్టపెట్ట మన ఇది ఇక్కడ మ్యాటర్ సరిపోలేదని కింద ఇక్కడ రాసి నేను చెప్తాలే. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఒక అట్టపెట్టకి 2 అటు ఇటు స్టిక్ చేసేసి A4 షీట్స్ అంటించారు. A4 షీట్స్ అంటించాక అదే అట్టపెట్టని మళ్ళీ రౌండ్ పీసెస్ తీసుకొని, మామూలుగా అయితే టీచర్ ఇక్కడ యూటర్న్ అని చిన్నది చేసేసుకొని కింద టాపిక్ రాయమన్నారంట. అంటే ఇక్కడ యూటర్న్, ఇక్కడ టాపిక్, ఇక్కడేమో ఇదేంటిది నేరో బ్రిడ్జ్, దాని గురించి రాయమన్నారు. ఇంకా మా అమ్మాయికి పాపం మనమేనా డెకరేషన్ చేసుకునేది, టీచర్ ప్రాజెక్ట్ ఎలా చేసుకోవాలని చెప్తే మళ్ళీ రెడ్ కలర్ది ఒకటి తీసుకొచ్చాను A4 షీట్. రెడ్ కలర్ A4 షీట్ తెచ్చాక ఇట్లా స్టిచ్ చేశాక నాకైతే ఇక్కడ ఈ అట్టపెట్టకి 4 పేపర్స్ పట్టాయి నీట్గా అట్ట ముక్కని కవర్ చేయడానికి. ఇంక ఈ ఫ్లవర్స్ వచ్చేసి నార్మల్ పేపర్స్తో చేసాము. ఇది కూడా A4 షీట్ అనమాట. ఈ రౌండ్స్ కవర్ చేసింది కూడా ముందు ఒక పేపరు వెనక ఒక పేపరు అలా చేశాక ఇంక ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఇలా చేసి, ఈ ఫ్లవర్స్ ఇంకా చిన్న పీసెస్గా ఉన్నాయండి. అది ఇలా చేసుకున్నాం అనమాట. ఏదో ఇలా ఫోల్డింగ్ రౌండ్స్ ఉంటాయి కదా, అలా చేసి ఇలా పెట్టాం. ఆల్రెడీ పోయింది, స్కూల్కి వెళ్ళింది, తీసుకొచ్చింది. ఏమన్నారు యోగిత మిస్ చూసి? సెకండ్ ప్రైజ్ ఇస్తామన్నారంట. అండ్ ఇంక ఇదిగోండి ఇది యూటర్న్. నేను ఇదంతా స్కెచెస్ కూడా వేయలేదండి. ఇదంతా ఏం వేసా దీంతో? మార్కర్. దేంతో? పెన్సిల్. ఇది కలరా లేకపోతే పెయింటా? పెయింట్తో వేసానండి. ఇది కలర్ స్కెచెస్తో ఏమన్నారు. నాకు స్కెచెస్తో ఇంత నిండుగా అనిపించేది, ఎందుకంటే ఇది రెడ్, ఇది వైట్ కదా, ఇది కూడా బాగుండాలి, లైట్ రెడ్ వచ్చిందని స్కెచెస్తో వేసాను. ఇక్కడ మ్యాటర్ బాగోదు, మళ్ళీ సరిపోదని మేము 2 పెట్టి ఇదిగోండి ఇట్లా పేపర్ పెట్టి చేసేసి యూటర్న్ ఈజ్ ఏ డ్రైవింగ్ రిఫర్స్ టు పెర్ఫార్మింగ్ ఏ 180 రొటేషన్ టు రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెహికల్ అండ్ యూటర్న్ గురించి అండ్ ప్రొహిబిటెడ్ సైన్స్ గురించి ఇట్లా రాసుకున్నాం అనమాట. యూటర్న్ గురించి. అండ్ ఇది వచ్చేసి ఈ సింబల్ వచ్చేసి నేరో బ్రిడ్జ్. ఈ నేరో బ్రిడ్జ్ అంటే ఏంటి అంటే, నేరో బ్రిడ్జ్ ఈజ్ ఏ బ్రిడ్జ్ దట్ ఈజ్ నేరో ఇన్ ద విడ్త్ మేకింగ్ ఇట్ డిఫరెంట్ ఫర్ ద 2 vehicles టు పాస్ ఈచ్ అదర్ ఎట్ ద సేమ్ టైం. ఒక పెద్ద రోడ్డు వచ్చిందనుకోండి, ఆ పెద్ద రోడ్డుకి ఏ కార్కి ఏ డైరెక్షన్ ఇవ్వాలో అది ఈ సింబల్తో చూపించిద్ది అనమాట. అది నేరో బ్రిడ్జ్. ఇదిగోండి ఎగ్జాంపుల్స్ అనమాట. నేరో బ్రిడ్జ్ టేక్స్ ద 2 cars at a squeeze. His road included hills, a road repair, Joe and a narrow bridge అని ఇలా. ఇదిగోండి మామూలుగా అయితే యాక్చువల్గా అయితే ఇక్కడే ఫిగర్ ఉంటుంది, ఒకటే రౌండ్ వేసి ఇక్కడ మ్యాటర్ ఉండాలి. మనం ఏం చేసాము, ఇట్లా తీయంగానే ఇక్కడ మ్యాటర్ ఉండేటట్టు ఇక్కడ వచ్చేసి బాగుంది అన్నదట. వేరే అబ్బాయి కానీ చేయకపోతే వీళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేదంట. తీరు అని వాళ్ళ ఫ్రెండ్ నిత్య ఇద్దరు కలిసి చేశారు, అంతే కదా. ఇది సైన్స్ ప్రాజెక్ట్ కింద, అంటే సైన్స్ ప్రాజెక్ట్ కింద సైన్స్ ప్రాజెక్ట్ కింద చేయొచ్చు, వేరే కూడా చేయొచ్చు. కాకపోతే వీళ్ళ క్లాస్కి ఇచ్చిన టాపిక్ ఏంటి అని అంటే ఇది రోడ్డు గురించి సేఫ్టీ, అంతే కదా. ఇది నాకు నచ్చినట్టు నాకు తోచింది. నేనే కాదండి, మా ఇంటి పక్కన గుప్తా కూడా హెల్ప్ చేశాడు. పాపం ఈ స్టిక్ చేసింది వాడు, ఈ ఫ్లవర్స్ చేసింది నేను, ఈ పెయింట్ వేసింది నేను, అండ్ ఇది రాసింది వేరే వాళ్ళు. ఇట్లా 2-3 కలిస్తే ఈ ప్రాజెక్ట్ అయిందనమాట. ఇది చేసుకోవడానికి కూడా మాకు ఎంత లేదనుకున్నా 3 hours పట్టిందంట.
మా సెకండ్ ప్రైజ్ వచ్చిన సైన్స్ ప్రాజెక్ట్ అంతేనా? ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.